హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఆఫ్రిన్. మీరు చూస్తున్నారు ఐరాస్ వ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, మొన్న నేను ఒక వీడియో పెట్టిన, పాపకు తలకాయల బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పి ఒక వీడియో పెట్టిన. ఆ వీడియోకు చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడిగిర్రు. సో ఈరోజు ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ మేము ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని నాకు అనిపించింది. ఈ వీడియో కూడా చాలామందికి పడుతుంది అని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్స్ మీకు ఆన్సర్ ఇస్తే అదొక తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చి చూద్దాం. మా పాప కూడా పడింది. ఒకసారి టాయిలెట్కి వెళ్ళి దాని మీద నుండి జారి వెనకాలకి పడిపోయింది. వెనక చిన్న మెదడు ఉంటుంది అంటారు కదా, ఏమైనా అవుతుందా అని భయం అవుతుంది. ఇప్పటికీ 6 months అవుతుంది, ఏం కాలేదు కానీ భయం వేస్తుంది. 6 months అయింది అంటున్నారు కదా, 6 months అయింది అయినా కూడా వామిటింగ్స్ కానీ, నీరసంగా కానీ, చెవుల నుంచి రక్తం కానీ ఇట్లాంటి సింటమ్స్ ఏం లేకపోతే మీరే ఏం కాదు. పిల్లలు పడడం అనేది సహజం అండి. కాబట్టి మనకు పేరెంట్స్కి భయం అయితేనే ఉంటుంది, కానీ వాళ్ళు పడడం మాత్రం మనం ఆపలేము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఇంకా చాలా హుషారుగా ఉన్నారు కదా. ఇప్పుడు 6 months, ఇప్పుడు మీ క్వశ్చన్కి వచ్చి ఆన్సర్ వచ్చేసి 6 months అవుతుంది అని అంటున్నారు కదా. 6 months అయింది, ఏం కాలేదంటే ఏం కాదు, తీసుకుపోవాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత, అంతే. ఇక వాళ్ళు పడుతున్నారంటే ఇక కొంచెం మనదే చూసుకుంటుండాలి. మా పాప పడ్డప్పుడు అయితే అందరూ నన్నే అన్నారు, మనం ఏమైనా కావాలని పడేస్తామా చెప్పండి. మనం కావాలని పడేయకుండా కూడా తల్లికే వస్తుంది పేరు, తండ్రికి ఇట్లాంటి ఎవరికి రాదు, చూసేవాళ్ళు ఎవరికి రాదు. అందరు వచ్చి నువ్వు చూసుకోవాలి, నీ వల్లనే పడ్డది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సరే, అది పక్కన పెట్టండి, దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. మా బాబుకి 3 years అండి. తిడితే గోడకు వెళ్ళి గుద్దుకుంటాడు. నాకు భయమేస్తుంది. ఏదైనా ప్రాబ్లమా అండి? హాస్పిటల్కి చూపించాలా? ఆయన ఇక గుద్దుకుంటున్నారు అని అంటే ఇప్పుడే వాళ్ళు వెళ్ళి గుద్దుకుంటూ ఉంటారు. ఇంక మనం ఏం చెప్పినా వినరు. మనం చెప్పడం మానేయాలి అంతే వాళ్ళకు. ఇప్పుడైతే ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. వాళ్ళకి ఏదైనా సీరియస్ సిమ్టమ్స్ ఇట్లాంటి వామిటింగ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి. అంతవరకు అట్లాంటివి ఏం లేనంత వరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఎన్ని మంత్స్ పాపకి అండి? మా పాప కూడా చాలాసార్లు పడింది బెడ్ మీద నుంచి. నేను కూడా స్కాన్ చేయించాలా సిస్టర్, ప్లీజ్ రిప్లై మీ. యాక్చువల్గా ఏంటిదంటే, మనము స్కాన్ చేయండి సార్ మనం పోయి అంటూ ఉంటాం, స్కాన్ చేయండి సార్, ఏమన్నా అవుతుంది కావచ్చు, భయం అవుతుంది మాకు, ఇట్లా పడ్డాడు సార్, ఇట్లయితే ఇట్లా సంగతి అని మనం అంటే వాళ్ళు స్కాన్ చేయరు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఒక్కసారి స్కాన్ చేస్తే మస్తు రేడియేషన్ అవుతుందంట. కాబట్టి చిన్నపిల్లలకు సాధారణంగా స్కానింగ్ అయితే చెయ్యరు. ఇట్లాంటి ఏమన్నా సీరియస్ ఇష్యూ లాంటివి అయితేనే స్కానింగ్ చేస్తారు. ఒకసారి మీరు కింద పడ్డది అంటున్నారు కదా, మీకు అంతగానం డౌట్ అనిపిస్తే, మీకు ఏం కాదనిపిస్తే ఓకే, అంతగానం డౌట్ అనిపిస్తే ఒకసారి వెళ్ళండి హాస్పిటల్కి. వెళ్ళి సార్ ఇట్లయితే ఇట్లా సంగతి ఇట్లా అయింది, బాబు అయితే ఇట్లా పడ్డాడు కింద, దీనికి ఏమన్నా మెదట్లో ఏమన్నా వస్తుందా సార్ అని అడగండి. ఆ సార్ కూడా చెప్పేది ఏం లేదు, ఇట్లా వామిటింగ్స్ ఇట్లాంటివి ఏమైనా సీరియస్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మాకు చెప్పండి. అట్లయితే మేము స్కాన్ చేయాలా ఏం చేయాలో చూస్తామని సార్ చెప్తాడు. ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు పాపకి ఏం కాదన్నారా డాక్టర్స్? ఇది క్వశ్చన్ కాదు, యాక్చువల్గా వాళ్ళు అడుగుతున్నారు. కామెంట్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా, అట్లనే లైన్గా వచ్చినాయి చదువుతున్నా నేను. ఇప్పుడు పాపకి ఏం కాదు అన్నారా డాక్టర్? పాపకి ఇప్పుడైతే ఏం కాదన్నారు సార్ వాళ్ళు. ఫస్ట్ మేము పోయినప్పుడు చాలా సీరియస్ అనే చెప్పాలి అన్నప్పుడు ఇక మాకు మస్తు భయమైంది. మాకు కూడా సీరియస్గానే ఉన్నది, మీరు అడ్మిట్ కావాలి అన్నప్పుడు కూడా మస్తు భయమైంది మాకు. ఇప్పుడు మాత్రం ఏం లేదు. ఇప్పుడు సార్ వాళ్ళు బాగున్నది, ఇప్పుడు పాప బాగానే ఉన్నది అన్నారు. కాకపోతే 6 months కోర్స్ వాడాలి అని చెప్పారు. ఇది ఫోన్ ఓకే లాక్పడుతుంది. 6 months అయితే కోర్స్ వాడండి అని చెప్పారు. ఇక దాన్ని సిరప్స్ అయితే తీసుకొచ్చుకున్నాం. 6 months అయితే వాడడానికి చూస్తున్నాం. ఆల్రెడీ 1 month గడిచిపోయింది. ఇంకా 1 month, ఇంకా 5 months అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటి వరకు అయితే పాప చాలా యాక్టివ్గా ఉన్నది. ఆమె కింద పడ్డాక కూడా వామిటింగ్స్ అయినా కూడా, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా చాలా యాక్టివ్గానే ఉన్నది పాప మాత్రం ఫుల్ యాక్టివ్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి
హాయ్ అండి. కింద పడ్డాక ఏం సింప్టమ్స్ ఉంటే ప్రాబ్లమ్ ఉన్నట్టు? ఈ క్వెషన్ నేను ఖచ్చితంగా లాస్ట్ చెప్తా. ఎందుకంటే కొన్ని క్వెషన్స్ ఉన్నాయి కదా! వాటన్నిటికి ఆన్సర్ చేసి తర్వాత మనం ఆ క్వెషన్‌కి వెళ్దాం. ఎన్ని మంత్స్ పాపకి? పాప చాలా సార్లు ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు పాపకి ఎలా ఉంది కూడా అయిపోయింది. హాయ్ అండి. మా బాబు పడ్డాక ఒకసారి వామిటింగ్ అయ్యింది. తర్వాత బానే ఉన్నాడు. ఇప్పటికి 4 మంత్స్ అయ్యింది. ఏమైనా ప్రాబ్లమా అక్క? ఒకసారి వామిటింగ్ ఏంది? మనకు ఉన్న సింప్టమ్స్ ప్రకారం 24 అవర్స్‌లా ఏమైనా వామిటింగ్స్ అయినా సరే ఇప్పుడు నేను ఎట్లాంటి సింప్టమ్స్ ఉంటే మనం హాస్పిటల్ తీసుకుపోవాలనేది నేను చెప్తా. మనకు 24 అవర్స్‌లా ఊకే రిపీటెడ్‌గా వామిటింగ్స్ అవ్వడం గానీ, నీరసంగా పడుకోవడం గానీ, కళ్ళు తిరిగి కింద పడిపోవడం గానీ, చెవుల నుంచైనా, ముక్కుల నుంచైనా బ్లడ్ రావడం గానీ, ఇట్లాంటి సింప్టమ్స్ ఏమన్నా ఉంటే మనం వెంటనే హాస్పిటల్‌కి తీసుకుపోవాలి. మనకు దగ్గరున్న ఫిజియో పిల్లల హాస్పిటల్ ఉంటాడు కదా! ఆ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తొందరగా చూపియాలి. ఇట్లాంటి ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటే డేంజర్ అన్నట్టే. పాపకి ఏదో ఒకటి తలకాయలు ఉంటేనే అట్లయితుంది అని అర్థం. ఓకేనా? ఇవి సింప్టమ్స్ అయితే ఇవి. ఇక ఇది చెప్పినాక అన్ని క్వశ్చన్స్ చెప్తే బెటర్ అని మళ్ళీ నాకు అనిపించి ఇప్పుడు చెప్తున్నా నేను. ఇక మళ్ళీ ఇంకో క్వశ్చన్ చదువుదాం. వన్ టైం వామిటింగ్ అయింది. ఇప్పటికి 4 మంత్స్ అవుతుంది. ఏం కాదా అని అన్నారు కదా! వన్ టైం వామిటింగ్ అయితే ఓకే. అట్లనే రిపీటెడ్‌గా అవుతున్నాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మీరు. నాకు ఇట్లా నన్ను అడిగితే 24 అవర్స్ వరకే కాదు. ఒక 4, 5 డేస్ వరకు చూస్తేనే బెటరు. వామిటింగ్ అవుతుందా? చెవుల నుంచి బ్లడ్ వస్తుందా? నీరసంగా ఉంటాలా అని. యాహ్! నార్మల్‌గా పిల్లలు పాలు వామిటింగ్ చేసుకుంటారు కదా! సిస్టర్ ఇంకెలా గుర్తుపట్టాలి? మా బాబు పడ్డాడు. బట్ ఇలాంటివేం జరగలేదు. కానీ నాకు మనసులో ఉంది. హాస్పిటల్‌కి వెళ్ళాలా? వద్దా? కానీ ఇలాంటి సింప్టమ్స్ ఏం కనిపించలేదు. అసలు ఎలా గుర్తుపట్టాలి చెప్పండి? ఎలా అనంటే ఏం లేదండి. వామిటింగ్ చేసుకుంటా ఉంటారు. నీరసంగా ఉంటా ఉంటారు. కళ్ళు తిరిగి కింద పడ్డట్టు నీరసంగా పడుకుంటా ఉంటారు ఎప్పటికి. యాక్టివ్‌గా ఉండరు. యాక్టివ్‌గా ఉండరని కూడా చెప్పొద్దు. మా పాప మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉన్నది. మస్తు యాక్టివ్‌గా ఉన్నది. మొత్తం దాన్ని క్యాన్‌లో పెట్టేసిన అది గ్లూకోజ్ పైప్ మొత్తం గుంజేసింది మొత్తం. అంతా యాక్టివ్‌గా ఉన్నది ఆమె. ఇట్లాంటి సింప్టమ్స్ ఇప్పుడు నేను చెప్పిన కదా! అట్లాంటి సింప్టమ్సే ఉంటేనే మీరు తీసుకెళ్ళాలి. మనం తీసుకెళ్ళాలి హాస్పిటల్‌కి. లేకపోతే పర్లేదు. పిల్లలు పడుతూనే ఉంటారు. లేస్తూనే ఉంటారు. కామన్ ఇంగ అది మనకి. యాహ్! ఎందుకండి ఈ ఈ ఈ కామెంట్స్‌లలో నాకు నచ్చిన కామెంట్ ఇది. ఎందుకంటే నెగెటివ్ కామెంట్స్ మనం యూజ్ అయితే విషయం అయితే చూడాలి. లేదా పాప బాగుండాలి అనుకోవాలి. చాలామంది నెగెటివ్ కామెంట్స్ అయితే పెడతారు. నువ్వు గిట్లాంటి టైంలో కూడా ఇది లేదండి. ఇది లాస్ట్‌కి మాట్లాడతా నేను. వామిటింగ్స్ హెవీగా అయితాయా? నార్మల్‌గా అయితాయా? ప్లీజ్ చెప్పండి. వామిటింగ్స్ హెవీగానే అయితాయి. అంటే కనీసం గంటకు ఒకసారన్నా వామిటింగ్ అయితది. లేకుంటే అర్ధగంటకు ఒకసారన్నా వామిటింగ్ అయితది. 2 అవర్స్‌కి ఒకసారన్నా వామిటింగ్ అయితది. ఇట్లా అయితే ఖచ్చితంగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. 4 టైమ్స్, 3 టైమ్స్ అయినా, 4 టైమ్స్, 5 టైమ్స్ అయినా తీసుకెళ్ళండి ఖచ్చితంగా. స్కాన్ తీసేటప్పుడు ఇంకొక క్వెషన్ వచ్చి స్కాన్ తీసేటప్పుడు లెగ్ పట్టీలు తీయాలా? కాలు పట్టీలు తీయాలా? అని ఇంకో క్వెషన్ అడుగుతున్నారు. ఫస్ట్ సారి నేను పోయినప్పుడు అన్నీ తీసేయాలి. మా పెద్దోళ్ళకి అన్నీ తీసేయాలంటారు కదా! కమ్మలు అవన్నీ గాజులు అన్నీ తీసేయాలంటారు కదా! పాప కూడా తీసేయాలా అంటారు అనుకోని నేను పట్టీలు, కడాలు తీసేసిన. కానీ ఆడికెళ్ళినాక అన్నారు అవసరం లేదు. పట్టీలు, కడాలు తీయాల్సిన అవసరం లేదు. ఏం కాదు అన్నారు. ఫస్ట్ సారి తీసినా కానీ సెకండ్ సారి తీయలేదు. ఏం కాలేదు. మనం పట్టీలు, కడాలు తీయాల్సిన అవసరం అయితే లేదు. హాస్పిటల్ ప్రమోషన్‌లా అనిపిస్తుందట. హాస్పిటల్ ప్రమోషన్‌లు అంటే ఏం కాదు. నార్మల్ వీడియో అంతే. అంతా ఓవర్ వీడియోస్ కోసం పిల్లల ఇది క్వెషన్ కాదు యాక్చువల్‌గా. ఇంకో క్వెషన్ ఎక్కడి నుండి పడిందట? ఈ క్వెషన్ మెయిన్. ఎందుకంటే చాలా మందికి తెలుస్తది కదా! ఇప్పుడు నేను ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్తా. చాలా మందికి తెలిసి ఓహో! ఇట్లా పడ్డది, ఇట్లా పడితే ఇట్లా అయిందా అని మనకు తెలుస్తది కదా! ఎక్కడి నుంచి పడిందంటే ఫస్ట్ 2 మంత్స్ అప్పుడు తన బల్ల ఉంటది కదా! మన ఇంట్లో బల్లలు ఉంటాయి కదా! అట్లా. ఆ బల్ల మించి జారి ఇట్లా ముందటికి పడింది. ఒక టెడ్డీ బియర్ పడ్డట్టు పడ్డది అసలు. అది ఇంకా నా కళ్ళ ముందే ఉన్నది. ఇట్లా ముందటికి ఇట్లా పడ్డది బోర్ల బుక్కల. దాని తర్వాతకి నార్మల్‌గా అంతగా పడలేదు ఇంగ. ఇంకొకసారి మంచం మించి పడ్డది. దాని తర్వాత ఇట్లా నార్మల్‌గా మనం కింద కూర్చుంటాం కదా! ఇట్లా కూర్చునే ఇట్లా వెనక పడిపోతుండేది. ఇక్కడ వెనక తాకి తనకు ఒక 4, 5 టైమ్స్ అట్లా పడేసరికి వెనక ఇక బ్లడ్ క్లాట్ అయిపోయింది అని చెప్పి వచ్చేసింది. ఇక ఒకసారి మళ్ళా లాస్ట్ బాత్రూమ్‌లో స్నానం చేపిస్తుంటే జారి పడ్డది. నార్మల్‌గానే పడ్డది. కాకపోతే ఇంతకుముందు పడ్డయి అన్నిటితోని కలిపి ఇది ఎక్కువైపోయింది.
కాబట్టి ఇక వామిటింగ్స్ అయిపోయినాయి. రిపీటెడ్‌గా ఒక 4, 5 టైమ్స్ వామిటింగ్స్ అయిపోయినాయి. నీరసంగా మాత్రం లేదు తను. వామిటింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇట్లా నీరసంగా అయిపోయేది. వామిటింగ్ వచ్చినప్పుడు మాత్రమే. మిగతా టైంలో మాత్రం తను యాక్టివ్‌గా ఉండేది. తను ఒకసారి వామిటింగ్ చేసుకుంటే మేబీ సబ్బు నోట్లోకి వెళ్తా ఉంటది కదా! స్నానం చేపిస్తంటే పిల్లలకు. మేబీ సబ్బు నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా! స్నానం చేపిస్తంటే దానివల్ల వామిటింగ్ చేసుకున్నదేమో పాప అని అనుకున్నా. అంతేగాని ఇంత ఘోరంగా అవుతుందని నేను అసలు అప్పుడు అనుకోలేదు. అంతే. అక్కడి నుంచి పడింది. దాని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన. ఇక దాని తర్వాత స్టోరీ అంతా మీకు తెలిసింది. సిస్టర్, మా బాబు నీళ్ళల్లో జారిపడ్డాడు. పడ్డ 2 అవర్స్‌కి డిన్నర్ చేశాక చాలా పెద్ద వామిటింగ్ చేసుకున్నాడు. కానీ హాస్పిటల్ వెళ్ళలేదు. ఈ ఇన్సిడెంట్ అయ్యి ఇప్పటికి 4 మంత్స్ అవుతుంది. మరి ఒకసారి వెళ్ళి చూయించాలా? బాబు అయితే యాక్టివ్‌గా ఇప్పటిలాగానే ఉన్నాడు. ప్లీజ్ సజెస్ట్ మీ. బాబు యాక్టివ్‌గా ఉన్నాడని మనం నమ్మొద్దు. నేను కూడా అట్లనే అనుకున్నా. పాప మాత్రం యాక్టివ్‌గానే ఉండే. ఫుల్ యాక్టివ్ ఉండే. యాక్టివ్‌గా ఉండే కానీ వామిటింగ్స్ అయినాయి. తనకు ఒకసారి అయింది కదా! మీకు ఒకవేళ ఇంకా డౌట్‌గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే మీరు దగ్గరుండి ఎట్లున్నాడు, ఏం చేస్తానని మీరు చూస్తూ ఉంటారు కదా! ఒకసారి వెళ్ళినా బెటరే కదా! ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సార్‌కి చూపించినా కూడా ఇట్లా అవుతుంది సార్ అని చెప్తే సార్ అంటా ఉంటాడు కదా! మీరు స్కానింగ్‌కి అయితే స్కానింగ్‌కి వెళ్ళండి. లేకుంటే మీ మెడిసిన్స్‌తో అయితే మెడిసిన్స్‌తో తగ్గిపోతుంది అని చెప్తా ఉంటాడు కదా! కాబట్టి ఒకసారి మీరు హాస్పిటల్‌కి వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. వీళ్ళు ఎవరంటే నిలీషా నీలు 7582. మీరు ఖచ్చితంగా ఒకసారి హాస్పిటల్‌కి వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. అక్క, మీ పాప కింద పడిన ఎన్ని డేస్‌కి అలా వామిటింగ్ చేసుకుంది? మీరు హాస్పిటల్‌కి ఎన్ని డేస్‌కి తీసుకెళ్లారు? మీరు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని ఎలా అనుకున్నారు? ఏ సింప్టమ్స్ కనిపించాయి? ప్లీజ్ షేర్ చేయండి. నా పాప 18 మంత్స్. మాకు హెల్ప్‌గా ఉంటుంది. స్వీటీ 9309 పేరు. అంటే మా పాపకి చెప్పిన కదా ఇప్పుడు, తను చాలా సార్లు కింద పడ్డది. నాకు కూడా అదే డౌట్ ఉండేది. అయ్యో! ఎన్ని సార్లు కింద పడుతుంది, ఏమన్నా అవుతుందేమో, చిన్న పిల్లల బ్రెయిన్ కదా! ఎట్లాంటి ఏమైనా డేంజర్ కేస్ అవుతూ ఉంటుందేమోనని నాకు మస్తు భయమైతుండేది. తర్వాతగా నేను ఇక నార్మల్గా ఉండిపోయినా. సరే చూద్దాంలే, ముందట చూద్దామని నేను కూడా సైలెంట్‌గా ఉన్నా. తర్వాతకి తను ఇంగ వామిటింగ్ ఇట్లనే కింద పడి ఒకసారి వామిటింగ్ చేసుకున్నది. ఇట్లనే 4, 5 సార్లు వామిటింగ్ చేసుకునేసరికి ఇంక నాకు డౌట్ వచ్చి మన ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు కదా! మా ఊళ్ళో అతను చాలా నమ్మకస్తుడు. తనకు ఫోన్ చేసి నేను అడిగిన. ఇంకొకసారి కానీ 2, 3 టైమ్స్ కానీ వామిటింగ్ చేసుకుంటే హాస్పిటల్‌కి వెళ్ళరా అన్నాడు. అంతకుముందు వామిటింగ్స్ తగ్గడానికి సిరప్ ఇచ్చిండు. సిరప్ పోసినా కూడా తర్వాత కూడా వామిటింగ్ చేసుకోగానే వామిటింగ్ చేసుకోగానే మీరు వెళ్ళిపోండి హాస్పిటల్‌కు, వెళ్ళిపోయి చూపిస్తేనే బెటరు అని తను చెప్పిండు. ఈ ఫోన్ ఊరికే లాక్ పడతాను తను చెప్పిండు. ఆ అన్న చెప్పిండు. సో మేము ఇంకా లేట్ చేయకుండా తీసుకొని వెళ్ళిపోయినాం. అట్లా ఇట్లా సింప్టమ్స్ ఆల్రెడీ నేను చెప్పిన, ఈ వీడియోలో నేను చెప్పిన. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. బ్లడ్ అలా వస్తే నువ్వేం చేస్తున్నావు అమ్మ? నైట్ వీడియో పెడుతున్నావు, ఐబ్రో ఎగరేస్తున్నావు, ఏంటో తల్లి నీ బిహేవియర్ అట. లాస్ట్లో తగ్గిపోయింది అన్నారు చూడు. ఐఎమ్ సో హ్యాపీ. చిన్నపిల్ల నాకు వింటుంటే కంటి నుంచి వాటర్ వచ్చేసింది. గాడ్ బ్లెస్ యూ బేబీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్రవంతి 2 కోట. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటివి చాలామంది పెట్టిళ్ళు. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో మంచిగా పెట్టిర్రు. థ్యాంక్ యూ సో మచ్ అని చాలామంది పెట్టిర్రు. అట్లాంటి వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. మీరు సార్ ఏం లేదు అంతా హ్యాపీ అని చెప్పినప్పుడు మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ చిట్టి తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాత్రూమ్ చూపిస్తున్నావా? ఇలాంటి టైంలో హోమ్ టూర్, హాస్పిటల్ టూర్ చేస్తున్నావా తల్లి? యాక్చువల్గా నేను బాత్రూమ్స్ అంతా కూడా ఎందుకు నేను చూపించినానంటే, నా దగ్గర క్లిప్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, కానీ మ్యాటర్ చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఇంకా నేను ఏం క్లిప్ యాడ్ చేయాలా అని చెప్తే, హాస్పిటల్ టూర్ చేద్దాం సపరేట్గా. టూర్ అని అనుకోలే, హాస్పిటల్ అంతా చూపిద్దాం, అంతలోపు నా విషయం అంతా చెప్పొచ్చు కదా అని చెప్పి నేను హాస్పిటల్ మొత్తం వీడియో తీసిన. అంతేగాని అదేమో ప్రమోషన్స్ కాదు. నాకున్న సబ్స్క్రైబర్స్కి వాళ్ళు ప్రమోషన్స్ అనేది ఇయ్యరు, నాకున్న వ్యూస్కి. సో మీరు కొంచెం అర్థం చేసుకోగలరని నా ఫీలింగ్. ఐఆమ్ ఆల్సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఆమ్ ఆల్సో ఫిజియోథెరపిస్ట్. బ్రెయిన్లో బ్లడ్ బ్లీడింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపీ చేస్తారు. చాలా డేంజర్ మేడం, బీ కేర్ఫుల్. కొంతమందికి చనిపోయే అవకాశం కూడా ఉంది. దానినే
బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు. బీ కేర్‌ఫుల్ యువర్ బేబీ ఇన్ ఫ్యూచర్ అట్లనంట. ఒకవేళ కింద పడి బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయినా కూడా ఇప్పుడు మా బేబీ చాలా సేఫ్ అనే చెప్పాలి ఇట్లా చూసుకుంటే. ఇట్లా సర్జరీ చేస్తంటే కూడా బ్రెయిన్ ఇట్లా ఫెయిల్ అయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయట. దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారట. ఇక్కడికి అయిపోయింది. ఇంకొకటి క్వశ్చన్ చదవాలి. అది అంతేనండి. ఇంకా క్వెషన్స్ ఏం లేవు. చాలామంది ఇక నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. వాళ్ళని మనం వదిలేయాల్సిందే. ఇదైతే వీడియో. ఇప్పటికైతే వీడియో. మీరు మాత్రం పిల్లల్ని చాలా మంచిగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మనం కరెక్ట్‌గా చూసుకుంటాం. మనం ఏదో చూసో చూడకనో కూడా వాళ్ళు అట్లా కింద పడితే మళ్ళీ ఎవ్వరిని అనరు. మనల్నే అంటారు. మనకే ఫుల్లు బాధ ఉంటది. అయినా కూడా మనల్నే అంటారు. మా పాప ఏడుస్తుంది. ఓకే. బాయ్ గైస్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ప్లీజ్ నాకు లైక్ చేసి వ్యూస్ ఎక్కువ తెస్తారని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ గైస్.